బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ జూన్ మాసంలో ధనస్సు రాశి వారికి స్వచ్ఛమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏంటి గురుగారు ఆ ఫలితాలు? అంటే వీళ్ళకు మొండి బాకీలు తీరడము, మన ఇదేంటి లంక బిందెలు దొరుకుతాయి అని అంటారు చూసారా, అలా బల్క్ అమౌంట్ రావడం అవుతూ ఉంటుంది వీళ్ళకు. అద్భుతంగా ధనస్సు రాశి వారికి ఈ మాసంలో మంచి ప్రభావాలు కనిపిస్తున్నాయి. అదృష్ట తాళం వీరి ఇంటిన ఉన్నట్టే అని అర్థం. విన్నారా? అది కూడా లంక బిందెలు దొరికితే ఒక మనిషికి ఆనందం ఎలా ఉంటుందో ఈ మాసంలో ధనస్సు రాశి వారికి అంత ఆనందం ఉంటారు. ఒకటి. రెండవది ఏంటి అని అంటే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉన్నది. అంటే ఆ లంక బిందెలు అంటే ఆ సంతానం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి విన్నారా? సంతానం కలిగే అవకాశం ఉన్నది. వివాహం కోసం ఎదురు చూసేవారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసము ఎదురు చూసేవారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ఏంటి అని అంటే ఈ సంవత్సరము ఈ నెలలో వారికి ఉన్నత ఫలితాలు కూడా కనిపిస్తుంది. విద్యారంగంలో ఉండేవారు మంచి విద్యగా ఉంటారు. వారు చదివే చదువుడు పక్కవారు ఎవ్వరు కూడా చదవలేరు. ఈ నెలలో ఇంత అద్భుతమైన చదువు చదువుతూ ఉంటారు. ఉన్నారా? తర్వాత రాజకీయ పరంగా వాళ్ళు అద్భుతమైన ఫలితాలు, అంటే మంచి పేరు లభిస్తుంది. సమాజంలో వారికంటే ఒక గుర్తింపు వస్తుంది. సమాజంలో రాజకీయ పరంగా ఉండే వారికి అద్భుతమైన గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వలన వీళ్ళకు మంచి ఆలోచనలు చేసి రోడ్డు అవి అనేటువంటి కాంట్రాక్ట్స్ ఇప్పించి ఎంతోమంది జనాలను కూడా ఆదుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. తర్వాత సినీ రంగంలో ఉండేవారికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్త వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో శిఖరాల్లో ఊగుతూ ఉండేవాళ్ళు ఉంటారు ఈ మాసంలో. తర్వాత వృత్తి వ్యాపారంలో ఉండే వాళ్లకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఎటువంటి నష్టము అనేటువంటిది లేకుండా, ఎటువంటి మోసం లేకుండా వాళ్ళ వ్యాపారము ఉన్నత స్థాయిగా నడుస్తూ ఉంటుంది. తర్వాత డాక్టరు వృత్తిలో ఉండేటువంటి వారికి, వైద్య శాఖ వారికి మంచి అద్భుతమైనటువంటి భోగాలు దక్కుతూ ఉంటాయి. డబ్బులు కూడా వీళ్ళు సంపాదించినట్టుగా ఎవరు సంపాదించలేరు అనే రీతిలో వైద్యులు మంచి నిపుణులుగా మారుతూ ఉంటారు. విన్నారా? తర్వాత పోలీసు శాఖ వారు, ఈ పోలీసు శాఖ వారికి ఎలా ఉంటుంది అని అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వీళ్ళకు దక్కుతాయి. ప్రమోషన్లు దొక్కి మంచి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే ఈ పోలీసు శాఖలో కూడా ఎప్పటి నుంచో కేసులు దొంగల్ని దొరకబట్టకుండా విచారణలో ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, అది ఈ సంవత్సరం వీరికి దక్కే అవకాశం ఉంది. ధనస్సు రాశిలో ఉన్నవారికి ఆ దొంగలను పట్టుకొని సమాజం ముందుకు తీసుకువచ్చే అవకాశాలు చాలా మాటికి ఉన్నాయి. అది ఎలాంటి దొంగలనైనా తీసుకొని వచ్చి ముందు పెట్టే దానివల్లనే వీరికి ప్రమోషన్ వస్తుంది. ఆ విషయంలోనే వీరికి ప్రమోషన్ వస్తుంది. అయితే శుభవార్త పోలీస్ శాఖ వారికి మంచి శుభవార్త అన్నారు. తర్వాత రైతు సోదరులకు ఉన్నత పంట అనేటువంటిది వారి చేతిలోకి వస్తుంది. అనుకున్న దానికంటే మించిన డబ్బులు కూడా వాళ్ళకు అందుతాయి. వాళ్ళు కష్టపడినటువంటి శ్రమాన్ని వాళ్ళు అందుకొని విజయవంతాన్ని కూడా సాధించుకుంటారు. దాని తర్వాత వాళ్ళకు ఉండే అప్పులను కూడా నెరవేర్చుకొని మంచి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. విన్నారా? తర్వాత మన రైతులు, చిరు వ్యాపారులు, సైనికులు కూడా ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. లాయర్లు కూడా ఉన్నత దాన్ని పట్టుకొని కేసు విజయాలను సాధించుకుంటూ, భూ వివాదంలో ఉండేవారికి కూడా విజయాన్ని సాధించుతూ, గృహాల కోసం ఎదురు చూసేవారు కూడా, అంటే ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉండేవారికి కూడా ఇల్లు కట్టుకొని
ఆరోగ్యాలతో ఉంటారు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, మొదలుగా మనం చెప్పుకున్నాం ఏంటి, ఈ 2 నెలల పాటుగా కుజుడు మారుతున్నాడు కాబట్టి లేని ఆరోగ్య సమస్యలు అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ లేదా ఈ కరోనా వంటి వైరస్లు లేదా కరోనానే కానీ ఏదైనా రావచ్చు. ఆ క్షణంలో మాత్రము వీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. వీళ్ళకి ఏంటి అని అంటే, ఈ నెల ముట్టుకుందల్లా బంగారమే అని చెప్పవచ్చు. ఇంకేం ధనుసు రాశి వారు మీరందరూ పట్టిందల్లా బంగారమే అంటున్నారు గురువుగారు. విన్నారా? అయితే వీళ్ళు కూడా అంటే ఈ ఆరోగ్య స్థితిగతుల్లో నుంచి ఎవరైనా బయటికి రావాలి కాబట్టి వీళ్ళు ఏమి చెయ్యాలంటే, ఉదయాన్నే లేచి నరసింహస్వామి యొక్క ఆలయ దర్శనం చేయడం వలన, స్వామివారి యొక్క నామస్మరణ చేయడం వలన, స్వామివారి యొక్క సుదర్శన హవనము అని ఉంటుంది. సుదర్శన హవనము సుదర్శన హవనం గావించడం వలన వారికి వచ్చేటువంటి ఆరోగ్య దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ.